హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, నా హ్యాపీనెస్ను మీతో ఎప్పుడు పంచుకుంటాను, నా సాడ్నెస్ని కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏం జరిగిందంటే, ఫస్ట్ మా అఖిల్ బాబుకి చాలా ఫీవరు, దగ్గు అవి వచ్చాయి. వీడికి తగ్గిందనేసరికి మా చిన్న పాపకి సేమ్ దగ్గు జలుబు అనమాట. అస్సలు వదలలేదు. నాకైతే చిన్న పని కూడా చేయనిచ్చేది కాదు మా పాప అయితే. ఇప్పుడు తనకు తగ్గిందనేసరికి మా పెద్ద పాపకి అనమాట. ఇలాగా ఇంట్లో పిల్లలకి బాగోకపోతే ఏ ఇంట్లోనైనా ఎంత నరకమో కదా, మాకు జరిగిందనమాట. అందుకే వీడియోస్ ఏం పెట్టలేదు. కానీ నాకు మళ్ళీ అనిపించింది ఏమంటే, నన్ను చాలా హ్యాపీగా ఉండేటప్పుడు మీతో అన్ని విషయాలు షేర్ చేసుకున్నాను కదా, నా పిల్లలు డ్యాన్స్ చేసినవి ఇవి అవి. ఇప్పుడు వాళ్ళకి బాగాలేనప్పుడు కూడా మీకు చెప్పాలని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మా పాపకి అయితే ఎంత బాగాలేదో మీకు చూపిస్తాను. చూడండి, మా పాపకి అయితే ఇలా బాగాలేదనమాట. ఆ మధ్యలో నేను పడుకున్నానులేండి. పాపకి జ్వరం అని అక్కడ పక్కన పడుకోబెట్టలేదు, వేరే మంచం దగ్గర వేసాను పాపకి ఉయ్యట్లో. తను లేచిపోయి ఏడుస్తుందని చెప్పేసి అక్కడ పెట్టేశాను అనమాట. పాపకైతే ఇదిగోండి చాలా ఫీవర్ అయితే ఉంది. తనకి పారాసిటమాల్ తీసుకున్నాను తన కోసం అని చెప్పేసి. బ్లడ్ టెస్ట్ కూడా చేయించాను. ఇదిగోండి మా పిల్లలకి పారాసిటమాల్, నేషనల్ డ్రాప్స్ అదే ఉంటుంది కదా, ఇది కొన్నాను. ఈ విక్సులు, తమలపాకులు, నెక్స్ట్ ఊరు నుంచి బాడితాకులు కూడా తెప్పించాను. ఈ ఆకు మీకు ఐడియా ఉంటుంది. ఈ ఆకులు కూడా తెప్పించాను. ఊరు నుంచి మా అన్నయ్య వచ్చాడు, మా అన్నయ్య చేత ఈ ఆకులు తెప్పించాను. ఈ ఆకులు అయితే ఇక్కడ ఉండవన్నమాట. సో ఈ ఆకులు కూడా తెప్పించాను. ఇవేమో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని జలుబు బాగా ఎక్కువగా ఉంటే పెడుతున్నాను అనమాట. ఒకటి కాదండి, మా పిల్లలకి అయితే చాలా బాధ అనిపించింది. ఇప్పుడైతే కొంచెం తగ్గింది పాపకి, చిన్న పాపకి తగ్గింది. అయితే ఏ ప్రాబ్లం లేకుండా గడిచిపోయింది. ఇంకా అయిపోద్ది అనుకునేసరికి ఇలాగ పిల్లలకైతే బాగోలేదనమాట. ఈ మంత్ చాలా చాలా బాధ అనిపించింది. పిల్లల తర్వాతే కదా మనకి ఏదైనా. చాలా బాధ అనిపించింది. ఎంత నరకం అనుభవించానంటే అది చాలా ఏడ్చాను కూడా, లిటరలీ చెప్పాలంటే. పిల్లలకి హెల్త్ బాగోకపోతే నాకు అసలు ఏం పని చేయదు. పిల్లలు ఏడుస్తేనే పడిపోతేనే నేను తట్టుకోలేను. అలాంటిది వాళ్ళకి చాలా సఫర్ అయ్యాను. వాడికి కూడా చాలా బాగోలేదు, మా పాపకి బాగోలేదు. వాళ్ళిద్దరికి తగ్గినేసరికి మా పెద్ద పాపకి తను అసలేం తింది కదా, ఇంకా చాలా టెన్షన్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే బ్లడ్ రిపోర్ట్స్లోని బాబుకి ఏం లేదని చెప్పారు, పాపకి కూడా చేయించాము. ఆ రిపోర్ట్స్ ఈవినింగ్ వస్తాయి. అది కూడా ఏమీ లేకుండా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్.